బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల ఘటనల ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడ్ ను జూబ్లీహిల్స్ అపోలో దవాఖానా నుంచి తరలిస్తున్నారు పోలీసులు. కేసులో ఆయనే ప్రధాన సూత్రధారుడని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనని ఉస్మానియా దవాఖానాకి తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కాల్పుల ఘటనల ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడ్ ను జూబ్లీహిల్స్ అపోలో దవాఖానా నుంచి తరలిస్తున్నారు పోలీసులు. కేసులో ఆయనే ప్రధాన సూత్రధారుడని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనని ఉస్మానియా దవాఖానాకి తీసుకుపోయి వైద్య పరీక్షలు చేయించనున్నారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. దీని గురించిన ఇంకింత సమాచారాన్ని శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్ చెప్పండి, విక్రమ్ గౌడ్ ని పోలీసులు ఎక్కడికి తీసుకుపోతుండ్రు? దీని గురించిన అప్డేట్స్ ఏంటి? సుమలత, గత 5 రోజుల క్రితం హైడ్రామా మధ్య మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అయితే కాల్పుల కేసు ఎదుర్కొన్నాడైతే ఇప్పటికే గత 5 నిమిషాల క్రితమే అపోలో ఆసుపత్రి నుంచి విక్రమ్ గౌడ్ ని ఐసీయూ నుంచి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. అయితే నిన్ననే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఎఫ్ఐఆర్ లో చూసిన బంజారాస్ పోలీసులు ఇప్పుడు అయితే నిన్న అతను ఐసీయూ కేర్ లో ట్రీట్మెంట్ లో ఉండడం వల్ల ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితం అతన్ని మొదలు తీసుకుని ఉస్మానియా ఆసుపత్రి ఇస్తున్నారు. అయితే సాధారణంగా అయితే ఏదైనా కేసులో అక్యూజ్ ఎవరైనా ఉంటే అతనికి మొదటగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే చేస్తారు. అయితే ఈ కేసులో కూడా ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు వైద్య పరీక్ష చేసిన అనంతరం అక్కడ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో వచ్చి అక్కడ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. అయితే ఆ తర్వాత ఆ జడ్జి అతని ఆరోగ్య కండిషన్ తెలుసుకున్న తర్వాత, హెల్త్ కండిషన్ తెలుసుకున్న తర్వాత అతను ఒకవేళ జైలు పంపొచ్చా లేదంటే అతను కోరుకున్న ప్లేస్ కి అంటే వైద్య పరీక్షల కోసం వైద్యం కోసం వేరే ఆసుపత్రి తరలించాలని డిసైడ్ చేశారు. ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ఒకవేళ నిమ్స్ కానీ లేదంటే అతని కండిషన్ ని బట్టి ఉస్మానియాలో ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.